బ్రేకింగ్ న్యూస్ తిరుపతి జిల్లా పెన్నేపల్లి ఎంఎస్ అగర్వాల్ స్టీల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఇండక్షన్ ఫార్మర్ అని క్లారిటీ ఇచ్చారు ఇటు జీఎం సుబ్రహ్మణ్యం రెడ్డి. అయితే 6 కార్మికులకు గాయాలయ్యాయని తెలిపారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరు నుంచి చెన్నైకి తరలించామని అన్నారు. నిన్న రాత్రి అంటే 1/1/2025 రాత్రి 10 గంటలకి మా ఫర్నెస్లో కొంచెం మెటల్ స్ప్లాష్ అయ్యి కొంచెం శబ్దంతో కూడిన ఒక ఫైర్ అయింది. ఈ ఫైర్లో కేవలం 6 మందికి మాత్రమే చిన్న చిన్న స్వల్ప గాయాలయ్యాయి. ఒకరికి మాత్రం కొంచెం ఎక్కువ గాయాలయ్యాయి. ఇమీడియట్గా మా అంబులెన్స్లో మేము నాయుడుపేట ప్రభుత్వ హాస్పిటల్కి పంపించాం. అక్కడ నుంచి వాళ్ళు నెల్లూరుకి పంపించారు. నెల్లూరు నారాయణలో ప్రథమ చికిత్స అంతా చేసి కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి చెన్నైకి రెఫర్ చేయడం జరిగింది. అక్కడికి వెంటనే మేము వాళ్ళ అంబులెన్స్ మా అంబులెన్స్లో వెంటనే చెన్నైకి తీసుకెళ్ళిపోయాం. ఇప్పటి వరకు ఎవరికి ఎటువంటి ప్రాణహాని లేదు. కానీ పేపర్లో వస్తున్న ఈ ఏదైతే ఉన్నాయో రూమర్స్ దయచేసి నమ్మద్దండి. 60 మంది 70 మందికి ఎవరికి ఏమీ కాలేదు. అందరూ సేఫ్గానే ఉన్నారు. మా ఒక్కరిని ఎవరిని మేము వదులుకోం. ప్రతి పైసా వాళ్ళకి ఖర్చు పెట్టి వాళ్ళని ఆరోగ్యకరంగా మేము మళ్ళీ తిరిగి తెప్పించుకుంటాం. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫైర్ రామకృష్ణారెడ్డి గారికి ఇన్ఫార్మ్ చేశాం. లోకల్ నాయుడుపేట ఫైర్ ఆఫీసర్ గారికి ఇన్ఫార్మ్ చేశాం. లోకల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి, సిఐ గారికి, డిఎస్పీ గారికి మేమే ఇన్ఫార్మ్ చేశామని. అందరూ ఉటావుటిన అందరూ సంఘటన స్థలానికి వచ్చి మాకు చాలా హెల్ప్ చేశారు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్ కానీ వచ్చి మొత్తం వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు చేస్తున్నారు. ఇంకా ప్రాథమిక సమాచారం వాళ్ళ టెక్నికల్ డీటెయిల్స్ మళ్ళీ కొంచెం త్వరలో ఎవాల్యుయేట్ చేసి చెప్తారు. యాక్చువల్గా ఇంతవరకు ఎప్పుడు కాలేదు సార్. అది ఎందుకైందని టెక్నికల్ డీటెయిల్స్ మా వాళ్ళు కూడా అనలైజ్ చేస్తున్నారు. అనలైజ్ చేసిన తర్వాత చెప్తాం. ఏదో బాంబు పిల్లడో బాయిలర్ మా దగ్గర ఎటువంటి బాయిలర్ లేదు. అది జస్ట్ ఇండక్షన్ ఫర్నెస్. ఏదైతే మన ఇంట్లో కరెంట్ స్టవ్ ఉంటుందో ఇండక్షన్ స్టవ్ సేమ్ అదే విధమైన ఒక ఎక్విప్మెంట్ అండి. అగ్ని ప్రమాదం జరగటం చాలా బాధాకరమని అన్నారు సూలూరుపేట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ. ప్రమాదంలో గాయపడిన వారికి వైద్యం అందుతుందని, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అన్నారు. ప్రమాదానికి గల కారణాలపై వివిధ శాఖల అధికారులు విచారణ చేస్తున్నారని వివరించారు. ఇక ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సంఘటన జరగడం చాలా బాధాకరంగా ఉంది. ఈ ఎంఎస్ అగర్వాల్ అనే కంపెనీలో బ్లాస్ట్ జరగడం వల్ల జరిగిన ప్రమాదంలో 6 ఎఫెక్ట్ అయ్యారు. అందులో 2 పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన 4 కాస్త నిలకడగా ఉన్నారు. కంపెనీ వాళ్ళ ట్రీట్మెంట్ కోసం నెల్లూరు నుంచి చెన్నైకి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళ హెల్త్ని మానిటర్ చేస్తూనే ఉన్నారు. ఈ బ్లాస్ట్ జరగడానికి కాజ్ కంప్లీట్గా ఇంకా తెలియలేదు. ఆర్డీఓ గారు ఇక్కడికి వచ్చున్నారు, ఎంఆర్ఓ గారు, పోలీస్ సిబ్బంది, అధికారులందరూ వచ్చున్నారు. అలాగే ఇక్కడ కాజ్ ఎందుకు ఇలా జరిగిందో బ్లాస్ట్ కోసం ఇక్కడ యాజమాన్యం కూడా కాజ్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అనుకోని సంఘటన వల్ల ఈ బ్లాస్ట్ జరగడం బాధాకరమే. కానీ ఇందులో తప్పు ఎవరిది ఉన్నది అన్నది యాజమాన్యం ఈ సీసీ ఫుటేజ్ అన్ని కూడా ఆర్డీఓ గారు కూడా చూస్తున్నారు. కాజ్ తెలుసుకున్న తర్వాత కంపెనీ ఒకటే కాదు, సూలూరుపేట కాన్స్టిట్యున్సీ అన్నిట్లో కూడా ప్రతి కంపెనీలో కూడా సేఫ్టీ మెజర్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. దానికి సూపర్వైజర్ ఒకరు ఉండి అందరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నుంచి సూలూరుపేట నియోజకవర్గం అన్ని కంపెనీస్లో కూడా మనం కూడా ప్రభుత్వం తరపు నుంచి సేఫ్టీ మెజర్స్ అన్ని కూడా వాళ్ళని పిలిపించి తప్పకుండా అన్ని చెక్ చేపిస్తాము. ఇంకా ఇలాంటి సంఘటన సూలూరుపేట కాన్స్టిట్యున్సీలో ఎక్కడ జరగకుండా ప్రభుత్వం నుంచి కూడా మేము కూడా జాగ్రత్తలు తీసుకుంటాము. వర్కర్స్ అందరూ మేనేజ్మెంట్ మీద వ్యతిరేకంగా ఉన్నారు. సేఫ్టీ లేదు, ఫస్ట్ కంపెనీలో సేఫ్టీ లేదు, విలేజ్కి సేఫ్టీ లేదు. ఇక్కడ చాలా మంది సీరియస్గా ఇంజరీగా ఉంటే మేనేజ్మెంట్ పట్టించుకోకుండా లైటింగ్స్ ఆపడము, పవర్ కట్ చేయడము, ఫర్నిస్ ఆఫ్ చేయకపోవడము చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది. ఇంకా పూర్తిగా బయటికి రాలా. సీరియస్లీ ఇంజూర్డ్ అయితే 10-15 మెంబర్స్ అబవ్ ఉండొచ్చు. 10-15 మెంబర్స్ అబవ్ ఉండొచ్చు. మేనేజ్మెంట్ బయటికి రానిట్లా, మేనేజ్మెంట్ ఎక్కడ కూడా కలగ చేసుకోవట్లా, దూరంగా వ్యవహరిస్తుంది. కంపెనీ వర్కర్స్ అందరూ, ఎంప్లాయీస్ అందరూ కూడా మేనేజ్మెంట్ మీద తిరగబడి వాళ్ళ మీద రాడ్లు కర్రలు ఎత్తుకొని పోతుంటే మేనేజ్మెంట్ దాంకుంటుంది. మేనేజ్మెంట్ వాళ్ళు అయితే దగ్గరికి వెళ్ళట్లా ఎవరు కూడా.
ఇప్పుడు దాకా పవర్ ఆఫ్ చేస్తున్నారు. లోపల కూడా ఇప్పటికీ ఫర్నిస్ రన్ అవుతుంది. ఇంత ప్రమాదం జరిగినా ఫర్నిస్ రన్ అవుతుంది. మిగిలిన 2 ఫర్నిస్లు కూడా రన్ అవుతున్నాయి. అది కూడా ఆఫ్ చేయాలి కదా. అది కూడా ఇంకా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంది, గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. ఏదైనా ప్రాబ్లం అయ్యి జరిగే అవకాశం ఉంటే విలేజ్కి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. విలేజ్కి ఇప్పుడే చాలా డ్యామేజ్ అయింది. అంతమంది లేరు కానీ ఇక ఈ పేలుడుకు కారణం అక్కడున్న ఇండక్షన్ ఫర్నేస్ మాత్రమే, బట్ బాయిలర్ అంటూ కాదు అంటూ కూడా జిఎం సుబ్రహ్మణ్యం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ను మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, ఇటు ఫర్నేస్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఇండక్షన్ ఫర్నేస్ ఇళ్లలో వాడుకునే లాంటి ఫర్నేసే పేలింది అంటూ కూడా ఆయన చెప్పారు. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఇప్పుడు చికిత్స పొందుతున్నారో వాళ్ళందరినీ కూడా మేము జాగ్రత్తగా చూసుకుంటాం అంటూ కూడా జిఎం మాట్లాడారు. దీన్ని ఎలా చూడాలి? అక్కడ బాధితుల కుటుంబీకులు ఏమంటున్నారు? అయితే ఏదైతే ఈ యొక్క అగర్వాల్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ప్రమాదానికి సంబంధించి గాయపడినటువంటి వారిని ఇటు నెల్లూరు నుంచి చెన్నైకి మెరుగైన వైద్యం కోసం తరలించడం జరిగింది. అయితే మిగతా 4 ఎవరైతే ఉన్నారో వారి పరిస్థితి నిలకడగా ఉందని కూడా ఇటు ఎమ్మెల్యే విజయశ్రీ చెప్పడం జరిగింది. అయితే ఇటు ప్రమాదానికి సంబంధించి అక్కడ ఏదైతే స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఇండక్షన్ ఫార్మర్ పేలిందని చెప్పి ఇటు జిఎం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఇటు స్థానికులు అయితే అది ఇండక్షన్ ఫార్మర్ కాదు, అక్కడ బాయిలర్, అక్కడ సిబ్బంది, ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అంతా కూడా నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పి ఇటు వారైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏది ఏమున్నప్పటికీ అక్కడికి ఉన్నటువంటి వివిధ శాఖల అధికారులు, ఇటు పోలీస్ సిబ్బంది, ఆర్టీఓ, ఎంఆర్ఓ వీరంతా కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ను కూడా పరిశీలించారు. పరిశీలించినటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి మనం విజువల్స్ లో గమనొచ్చు. రాత్రి సమయంలో పేలినటువంటి ఇండక్షన్ ఫార్మర్ అని చెప్పి జిఎం చెప్తున్నారు. ఆ ఇండక్షన్ ఫార్మర్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది 6 మంది అక్కడ పనిచేసుకుంటున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఆ పనిచేసుకుంటున్నట్టు వారికి మాత్రమే గాయాలయ్యి వారిలో 2 పరిస్థితి విషమంగా ఉండడంతో ఇటు చెన్నైకి తరలించారని చెప్పి చెప్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి మొత్తం వేస్టేజ్ సంబంధించినటువంటి ఫర్నెస్ బాయిలర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి వచ్చినటువంటి మంటలు ఆ ఇండక్షన్ ఫార్మర్ కి వద్దకు చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఆ ఇండక్షన్ ఫార్మర్ పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి కార్మికులు, స్థానికులు అయితే ఇది బాయిలర్ అని అంటున్నారు. అయితే పూర్తి విషయం అయితే అక్కడికి వెళ్ళినటువంటి అధికారులు ఇంకా పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి విషయాలు మరి కాసేపట్లో తెలియజేస్తామని చెప్పి ఇటు ఆర్టీఓ కావచ్చు, ఎమ్మెల్యే, అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ కూడా వెల్లడించడం జరిగింది. అయితే ఇటు ప్రమాదానికి సంబంధించి ఇప్పటి వరకు అయితే ఎవరికి ఎలాంటి ప్రాణ హాని లేదు. అక్కడ ఉన్నటువంటి స్థానికుల మటుకు గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు ఇక్కడ చోటు చేసుకున్నాయి. ఆ చోటు చేసుకున్నటువంటి క్రమంలో అక్కడ యాజమాన్యం ఎన్నిసార్లు తిరిగినా కానీ గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి ఫైర్ అగ్ని ప్రమాదం జరిగితే అక్కడ ఉన్నటువంటి వారు విషయాన్ని గోప్యంగా ఉంచడం, గోప్య విషయాలన్నీ అక్కడ జరుగుతున్నటువంటి విషయాలను గోప్యంగా ఉంచడంతో బయటకు రావడంతో పలు అనుమానాలు ఎక్కువవుతున్నటువంటి నేపథ్యంలో దానిపైన కూడా పూర్తిగా ఇటు ఎమ్మెల్యే కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులకి ఇక్కడ జరుగుతున్నటువంటి పూర్తి విషయాలు కూడా వెల్లడించాలని, అక్కడ జరుగుతున్నటువంటి వాటిని కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి విషయాలన్నీ కూడా తెలియపరచాలని చెప్పి కూడా ఇటు ఎమ్మెల్యే వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మొత్తం అది రాత్రి జరిగిన సంఘటనే కాకుండా అక్కడ జరిగేటువంటి విషయాలన్నిటిని సీసీ ఫుటేజ్ ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం ద్వారా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏదైతే ఆరోపిస్తున్నారో వారిని ఇలాంటి భయప్రాంతాలకు గురికాకుండా ఉండే విధంగా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కూడా ఇటు ప్రజలకు భద్రతా చర్యల పైన కూడా పూర్తిగా అవగాహన కల్పించి ఇటు భద్రతా చర్యల మీద ప్రతి సూలూరుపేట నియోజకవర్గంలో ఉన్న ఈ స్టీల్ ప్లాంటే కాకుండా స్టీల్ ప్లాంట్ తో పాటు అక్కడ ఉన్నటువంటి అన్ని కంపెనీల్లో కూడా భద్రతా చర్యల పైన కూడా నిఘా పెట్టి ఆ యొక్క పరిస్థితులను కూడా ప్రతి ఒక్కటి కూడా గమనించాలని అధికారులకు ఎమ్మెల్యే విజయశ్రీ కూడా తెలపడం జరిగింది. అయితే ఇటు ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి విషయం మీద కూడా పూర్తిగా సీరియస్ గా తీసుకున్నట్టుగా కూడా ఇటు ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి పూర్తిగా గాయాలైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం నుంచి సహాయం అందే విధంగా కూడా చేస్తామని ఇటు ఎమ్మెల్యే విజయశ్రీ చెప్పడం జరిగింది. అయితే ఇటు ఈ ప్రమాదానికి గల కారణాలపైన మరి కాసేపట్లో ఇటు అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అంతా కూడా వివరించేటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి జరిగినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వారికి ఆరోగ్యానికి సంబంధించి ఆ ఆరోగ్యాన్ని అంతా కూడా వారికి హాస్పిటల్ ఖర్చులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి పూర్తి ట్రీట్మెంట్ ఇటు కంపెనీ భరిస్తుందని చెప్పి ఇటు జిఎం కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు ఎమ్మెల్యే కూడా కంపెనీ నుంచి అందేదే కాకుండా ఇటు ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకారాలు ఉంటాయని ఆమె వెల్లడించడం జరిగింది. ఇటు మొత్తం మీద కూడా ఏదైతే రాత్రి జరిగినటువంటి ప్రమాదం అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులని
భయభ్రాంతులకి గురి చేసిందని చెప్పవచ్చు. అయితే స్థానికులు గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగున్నాయి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఇలాంటి నిర్లక్ష్యపు చర్యలు రాకుండా ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కూడా ఇటు ఎమ్మెల్యేని అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా కోరటం జరిగింది. దానిపైన స్పందించినటువంటి ఎమ్మెల్యే అక్కడ పోలీస్ సిబ్బందితో పాటు రెవెన్యూ సిబ్బందికి కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని పూర్తిగా విచారించాలని, విచారించిన తర్వాత దాన్ని వివరించే విధంగా దాంట్లో పాటుగా ఏవైనా సేఫ్టీ ప్రికాషన్స్ సరిగా లేకపోతే దానిపైన కూడా యాక్షన్ తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉండాలని కూడా ఇటు చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే ప్రమాదానికి గురైనటువంటి వారు 6 ఎవరైతే ఉన్నారో వారిలో 4 పరిస్థితి నిలకడగా ఉండడం, ఇద్దరు పరిస్థితి ఇటు చెన్నైకి తీసుకెళ్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మరి కాసేపట్లో వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను కూడా వివరిస్తామని కూడా చెప్తున్నారు సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.